గురుగారు, దేవుడి విగ్రహం వెలిసిన భూమిలో ఇల్లు కట్టుకోవచ్చు అంటారా? క్వశ్చన్ బాగుందమ్మా. సాధారణంగా దేవుడు వెలసిన భూమిలో అనుకుంటారు. దేవుడి విగ్రహము వెలసిన భూమిలో అన్నది కరెక్ట్. ఈ విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మానవ నిర్మితాలే కదా. ఎస్. మనకి భూమి పుట్టి ఒక లెక్క ప్రకారము కొన్ని వందల కోట్ల సంవత్సరాలైంది. వందల కోట్లు. ఇప్పుడు కలియుగము మొదలయ్యి 5,000 పైచిలుకు సంవత్సరాలైంది. అంటే ఇప్పుడు క్రీస్తు శకం అంటే 2,000 సంవత్సరాలు. అంతకుముందు ఒక 3,000 సంవత్సరాలు దాదాపు. అంటే త్రేతాయుగము. త్రేతాయుగం తర్వాత కలియుగం. త్రేతాయుగము రాముడు, ద్వాపర యుగము కృష్ణుడు, తర్వాత కలియుగం. ఈ కలియుగం మొదలై 5,000 సంవత్సరాలు పైచిలుక అయింది. అంతకుముందు మనకి ద్వాపర యుగం ఉండేది. సో ఇన్ని వందల కోట్ల సంవత్సరాలు భూమి ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు ఎన్నో రకాల మార్పులు చేర్పులు జరిగి ఉంటాయి. ప్రకృతి విలయతాండవం చేయటం, అన్నీ మునిగిపోవటం, ప్రస్తుతం సముద్రాలు ఉన్న చోట నగరాలు ఉండటం, నగరాలన్నీ ఎప్పుడో మునిగిపోవటం, మళ్ళీ తర్వాత నగరాలు ఉన్న చోటికి సముద్రాలు రావటం, సముద్రాలు ఉన్న చోటకి భూకంపాలు వచ్చి భూమి పైకి లేవటం, భూమి మధ్య భాగంలో చాలా ఉష్ణముతో కూడుకున్న సముద్రాలు ఉండటం. ఇది వందల కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, శివుడు, శివలింగాలు, ఇవన్నీ కూడా ఒక్కోసారి పైకి దర్శనమిస్తుంటాయి. ఒక్కోసారి ఈ తుఫాన్లు వీటి లోపల భూమి లోపల కప్పుకుపోతూ ఉంటాయి. ఆ కప్పుకుపోయినవి మనం ఎప్పుడో ఏదో తవ్వకాలలో మళ్ళీ బయటపడుతూ ఉంటాయి. ఇంత కాలమైనా కూడా చెక్కు చెదరకుండా నిలిచేది రాయి మాత్రమే. ఆ రాతి విగ్రహాలే ఇప్పటికీ మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఎక్కడైనా తవ్వితే సడన్గా ఆ మూసీ నది దగ్గర ఎక్కడో ఎవరో తవ్వారు, అక్కడ ఒక దేవుడి విగ్రహం ఒకటి బయటపడింది. దానికి అక్కడే కట్టి పూజలు చేసి అక్కడే వెలిసినట్టు అన్నమాట. విగ్రహం వెలిసింది అంటారు. యాక్చువల్గా విగ్రహం కనుగోబడింది. అంటే స్వయంభూ. వెలవటం అంటే స్వయంభూ అన్నమాట. ఎవరు చెక్కింది కాదు, దానికంతా ప్రకృతి సిద్ధంగా వెలిసింది. భగవంతుని మూర్తి వెలవటం అంటారు అక్కడ. ఇప్పుడు శివలింగం వెలిసిన స్థానం శివస్థానం అయిపోయింది. అక్కడ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. శివాలయాలు, వైష్ణవాలయాలు, శక్తి ఆలయాలు, ఇట్లా అనేకం ఉన్నాయి. మన సబ్జెక్ట్ ఏంటంటే ఇట్లా ఏవైనా భూమి లోపల విగ్రహాలు ఏవైనా దొరికినవి ఉంటాయనుకోండి, ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే మంచిదా కాదా? ఇప్పుడు ఆగమ వాస్తు నియమాల ప్రకారము ఒక దేవాలయ నిర్మాణం ఎలా ఉండాలి అన్నదానికి కొన్ని పద్ధతులు, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇంటికి సంబంధించినంత వరకు కూడా, గృహ వాస్తుకి సంబంధించినంత కూడా, గృహం కట్టుకోవటానికి అనువైన స్థలం ఏది, దానికి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని శాస్త్ర వచనాలు ఉన్నాయి. అందులో ఏమిటంటే ఎక్కడైనా కూడా గుడి లోపల నివాస గృహం ఉండకూడదు. గుడి లోపల అంటే గుడి మనం ఒక 1000 గజాల స్థలంలో ఒక గుడి నిర్మాణం చేశాం. అందులో నివాస గృహాలు ఉండటానికి వీల్లేదు. అది ఆగమ నియమం. అది కొంచెం అవతలకి ఎక్కడో ఈ అర్చకులు వీళ్ళందరూ ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేయవచ్చు. ఒకవేళ ఆ ప్రాంగణం చాలా పెద్దది, అవి కొన్ని ఎకరాలు ఉందనుకోండి, అటువంటిప్పుడు వీళ్ళందరూ ఉండటానికి సపరేట్ క్వార్టర్స్ లాగా కూడా అందులో ఇక్కడ అర్చకులకి సంబంధించి మాత్రమే గృహ నిర్మాణం చేయవచ్చు, వేరే వాళ్ళకి కాదు. ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే భూమికి సంబంధించినంత వరకు కూడా మనం కట్టబోయేటటువంటి భూమి అంటే క్షేత్రం యొక్క వాస్తు ఎట్లా ఉంది, క్షేత్ర దోషము లేనిదై ఉండాలి. అంటే క్షేత్ర దోషము లేకుండా ఉండేదంటే ఆ భూమి లోపల ఉండకూడదు. ఉండకూడనివి ఏముంటాయంటే కొన్ని బొగ్గులు, గాజు పెంకులు, గవ్వలు, చీమల పుట్టలు, ఎముకలు,
రస్ట్ పట్టిన ఇనుము ఇట్లాంటివి ఉండకూడదన్నమాట. కుండలు, కుండ పెంకులు ఇట్లాంటివి ఉండకూడదు. ఇవన్నీ కూడా క్షేత్ర దోషాల కిందకే లెక్క. అందుకే కొన్ని చోట్ల ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కొంత మేర వరకు మట్టి అంతా తవ్వి తీసేసి కడతారు అవసరమైన చోట, దోషాలు లేకుండా. అది కూడా ఎంత లోతు వరకు ఉండకూడదు అంటే మనిషి ప్రమాణం వరకు ఈ దోషం ఉండకూడదు. అంటే అప్పుడు మనిషి ప్రమాణం 8 అడుగులు. ఈ శాస్త్రం రాసినప్పుడు శాస్త్రం గురించి నియమాలు ఇవన్నీ చెప్పినప్పుడు భూమిపై నుండి కిందికి 8 అడుగులు మనిషి ప్రమాణం అన్నమాట. అంటే 96 అంగుళాలు. 12 ఎందులు 96. 8 ఇంటూ 12 అంగుళాలు ఒక అడుగుకి. 12 ఎందులు 96 అంగుళాలు. అంటే దాదాపు 100 అంగుళాలు అనుకోండి. ఆ 100 అంగుళాల మేరకి ఏవి ఇట్లాంటి వస్తువులు ఉండకూడదు. ఇందులో ఈ విగ్రహాలు కూడా వస్తాయి. ఇప్పుడు విగ్రహాలు అంటే మనము ఈ భూమి లోపల విగ్రహాలు ఎప్పుడైతే ఉంటాయో అక్కడ పైన ఇల్లు కట్టకూడదు. ఈ ఇల్లు కట్టేటప్పుడు క్రమంలో పునాదులు తవ్వేటప్పుడు కానీ, పిల్లర్స్ కోసం తవ్వేటప్పుడు కానీ ఒక్కొక్కసారి బయటపడతాయి. అవి తీసేస్తారు. అప్పుడు మీమాంస మొదలవుతుంది, ఇక్కడ ఇల్లు కట్టాలా వద్దా అని. ఒక్కోసారి అట్లాంటివి ఏమీ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా మన గుర్తింపుకు రాకపోవచ్చు. అటువంటప్పుడు ఇల్లు కట్టుకొని ఉంటే తప్పకుండా చెడు ఫలితాలు ఉంటాయి. సో మనకు తెలిసి కట్టుకున్నా తెలుసుకోకుండా కట్టుకున్నా సరే ఈ విగ్రహాలు ఏవైనా భూమి లోపల ఉండిపోయినట్లయితే ఆ స్థలంలో మనం గృహ నిర్మాణం చేసినట్లయితే ఫలితాలు బాగుండవు. సో అందుకే ఇవన్నీ కూడా బాగా ఆలోచించుకొని ఈ వైబ్రేషన్స్ వీటికి సంబంధించి కొన్ని విధానాలు ఉన్నాయి. భూమి లోపల కొన్ని ఉండకూడనివి ఉంటే ఈ వైబ్రేషన్స్ వల్ల కూడా తెలిసిపోతుంటాయి. అట్లాంటివి లేకుండా జాగ్రత్త పడి కట్టుకోవటం మంచిది. ఒకవేళ అది తెలియకపోయినా కూడా కాలమ్స్ కోసం తవ్వినప్పుడు కానీ పునాదుల కోసం దాదాపు 6 అడుగులు 7 అడుగులు తవ్వుతారు. అట్లా తవ్వినప్పుడు కూడా ఏమన్నా మనకు కనపడతాయి సూచనలు. అట్లాంటివి కనపడినప్పుడు జాగ్రత్త పడాలి. అటువంటి చోట ఇల్లు కట్టుకోకపోవటం మంచిది. కొన్నిటికి మనకు రెమెడీస్ ఉంటాయి చాలా కొద్ది వాటికి. అటువంటి తేలికపాటి క్షేత్ర దోషాలు ఉన్నప్పుడు ఈ రెమెడీస్ చేసుకొని కట్టేసుకోవచ్చు. కానీ సాధారణంగా ఇటువంటి చోట ఇల్లు కట్టుకోకపోవటమే అన్ని విధాల మంచిది.